ఇది బొజ్జన్న కొండ మీద స్తూపాలు ఇవన్నీ. ఇది అశోక చక్రవర్తి 2000 సంవత్సరాల క్రితం ఆయన చెక్కించిన స్తూపాలు ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. కొంతమంది దుండగులు ఈ స్తూపాలని ధ్వంసం చేస్తున్నారు. చాలా స్తూపాలని ధ్వంసం చేసి ఇది కొన్ని విధాలుగా చిత్రీకరిస్తున్నారు. చూడండి స్తూపాలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ ప్రాచీన కాలంలో అశోక సామ్రాట్ చక్రవర్తి చెక్కించిన శిల్పాలు ఇవన్నీ, స్తూపాలు ఇవన్నీ. ఆనాడు మరి ఎంత అక్కడ ఆ రోజు టెక్నాలజీ లేకపోయినా ఇంత పెద్ద పెద్ద కొండలను స్తూపాలుగా చెక్కి పురాతన స్థలాలు చూడండి ఎలాగ నెలలు తీస్తాయో. కొన్ని శిల్పాలు, కొన్ని స్తూపాలు అయితే పగలగొట్టడం జరిగింది. ఇది అనకాపల్లి జిల్లా శంఖవరం గ్రామంలో బొజ్జన్న కొండ అనే ఏరియాలో ఇది చాలా ప్రాచీనమైన స్తూపాలు. ఈ స్తూపాలు చెక్కిన వారు మరి ఆ రోజుల్లో ఎంత నైపుణ్యంతో చెక్కిరనేది మనకు తెలుస్తుంది. చూడండి బొజ్జన్న కొండ, అవతల కొండ మీద బుద్ధుడి విగ్రహాలు, అవతల కొండ మీద బుద్ధ విగ్రహాలు, యువతల కొండ మీద స్తూపాలు చెక్కబడి ఉన్నాయి. మరి ఈ పురాతన కట్టడాలను ప్రభుత్వం వారు శ్రద్ధతో వీటిని డెవలప్మెంట్ చేయాలని, మరి బౌద్ధాన్ని విస్తరింపజేయాలని మా ప్రభుత్వం కోరటం జరుగుతుంది. ఇలాంటి ప్రాచీన కట్టడాలు మరి ఇప్పుడు కట్టాలంటే చాలా అరుదు. అందుకని ఇలాంటి పురాతన స్తూపాలను గవర్నమెంట్ వారు కాపాడి ఈ టూరిజంగా మార్చి బౌద్ధాన్ని విస్తరింపచేయాలని కోరుకుంటున్నాం. ఇవి చూడండి స్తూపాలు ఎలా ఉన్నాయో. ఈ స్తూపాలను కొంతమంది దుండగులు పగలగొట్టి నానా రకాలుగా చేస్తున్నారు. చూడండి అన్ని స్తూపాలు, రకరకాల స్తూపాలు. ఈ స్తూపాలు మరి భవిష్యత్తులో మంచి ఇవి చూడండి. ఇక్కడ బంతేజీలో మంకులు నివసించేవారు. ఇక్కడ వాళ్ళ గృహాలు లోపల జ్ఞానాలు చేసుకుని వాళ్ళు ఎంత చక్కగా ఆ రోజుల్లో విస్తరణ చేశారు. ఇలాంటి ప్రదేశాలని గవర్నమెంట్ వారు దృష్టిలో ఉంచి ఇలాంటి పురాతన కట్టడాలను మన గవర్నమెంట్ వారు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఈ ఏరియాని డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం.
అనకాపల్లి జిల్లా శంఖవరం బొజ్జన్నకొండ ఏరియా ఇదంతా